హాయ్ హలో ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 23కి స్వాగతం. ఈరోజు మనం గమనించినట్లయితే 12/1/2026 షిఫ్ట్ 1లో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డికి చెందిన కొన్ని అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అభ్యర్థులు గమనించగలరు. 75 మరియు జెడ్ యొక్క మూడవ అనుపాతం 12 అయితే జెడ్ విలువ ఎంత? గురూజీ, దీనికి ఏమైనా లాజిక్ ఉందా అన్నట్లయితే మనకు ఇచ్చిన సంఖ్యలను ముందు తీసుకున్నట్లయితే 75 జెడ్ 12. ఇప్పుడు గుర్తించినట్లయితే ఇక్కడ యూనిట్ డిజిట్లో 5 ఉంది, ఇక్కడ 3 ఉంది సార్. 3 4 12 అంటే మనకు వచ్చే జెడ్ యొక్క సంఖ్య 5 3 యొక్క 15తో భాగించబడాలి సార్. అంటే ఈ గుణిజాల యొక్క సంఖ్యతో భాగించబడాలి సార్. ఒక్కసారి ఆప్షన్స్ కాసి లుక్ వేసినట్లయితే ఆప్షన్ సి మాత్రమే 15తో భాగించబడుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు సార్, నేను ఫార్ములాతో ప్రతిక్షేపిస్తాను అన్నట్లయితే దీనికి ఫార్ములా a/b ఇంటూ c/b gives rise to b² is equal to a ఇంటూ b సార్. ఈ ఫార్ములా వేసి మీరు చేసినట్లయితే కనీసం 5 నిమిషాలు టైం వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అభ్యర్థులు గుర్తించగలరు. 6 మరియు 54ల యొక్క సగటు అనుపాతం 15 కంటే డాష్ ఎక్కువ. ఇప్పుడు గమనించినట్లయితే 54 ఇంటూ 6 324. ఈ 324 అనేది 18². ఇప్పుడు మనకు 15 కంటే ఎంత ఎక్కువ అని అడగడం జరిగింది. అంటే 18 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకు 3 ఎక్కువ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1200 మంది సైనికులతో కూడిన ఒక రక్షణ దళంలో 13 రోజుల పాటు సరిపోయే నిల్వలు ఉంటాయి. రక్షణ దళంలో మరొక 360 మంది సైనికులు పెరిగినట్లయితే ఆ నిల్వలు ఎంతకాలం రోజుల్లో సరిపోతాయి అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే దీనికోసం m1 ఇంటూ d1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ d2. అంటే మొదటి మనుషుల సంఖ్య, తరువాత రోజుల సంఖ్య, రెండో మనిషి సంఖ్య పెరిగిన తరువాత మనుషుల సంఖ్య, పెరిగిన తరువాత రోజుల సంఖ్య. ఇప్పుడు గమనించినట్లయితే డే 1 మనుషులు 1200 ఇంటూ రోజులు 13 ఈజ్ ఈక్వల్ టు m2. 1200పై 360 మంది అదనంగా వచ్చి చేరారు. అంటే 1560 ఇంటూ d2 తెలియదు కాబట్టి d2. ఇప్పుడు d2 ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ 13/1560. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ అయితే 13 12 12 10. అంటే అదనంగా 360 మంది సైనికులు పెరిగినట్లయితే ఆ తరువాత ఆ నిల్వలు మనకు 10 రోజులు సరిపోతాయి. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు ఈ క్రింది 4 పథకాలను అందిస్తాడు. ఆప్షన్ ఏ గమనించినట్లయితే 19% మరియు 19% అను 2 వరుస డిస్కౌంట్లు. ఆప్షన్ బి 2 కొంటే 10 ఉచితం, బై 2 గెట్ 10. ఆప్షన్ సి 11% డిస్కౌంట్. ఆప్షన్ డి 25% మరియు 17 అను 2 వరుస డిస్కౌంట్లు. వినియోగదారుడుకు ఏ పథకం అత్యుత్తమమైనది అని అడగడం జరిగింది. ఇందులో మనం గమనించినట్లయితే చూడగానే మనం గుర్తించాల్సింది ఆప్షన్ బిను.
ఆప్షన్ బి గమనించినట్లయితే 2 కొంటే 10 ఉచితం అన్నాడండి. అంటే కస్టమర్లకు కొనేటప్పుడు శాతం డిస్కౌంట్ కన్నా 2 కొంటే 10 ఉచితం అన్నాడు కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ అవుతుంది. ఎందుకంటే 2 కొంటే 10 ఉచితం అన్నాడు కాబట్టి ఇది వినియోగదారుడుకు అత్యుత్తమమైన పథకంగా మనం పరిగణించవచ్చు. ప్లస్ మరియు మైనస్లను పరస్పరం మార్చి ఇంటూ మరియు డివైడెడ్ బైలను పరస్పరం మార్చినచో క్రింది సమీకరణంలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి వస్తుంది అని అడగడం జరిగింది. దీన్ని వి బార్డ్మస్ రూల్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు గమనించినట్లయితే 17 ఇంటూ 9 మైనస్ 192/16 ప్లస్ 41. ఇప్పుడు గమనించినట్లయితే 16 12 192, 9 ఇంటూ 17 153. ఇప్పుడు 153 మైనస్ 12 ప్లస్ 41. ఇప్పుడు 153లో 12 తీసినట్లయితే 141 ప్లస్ 41 182. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాలలోని సంఖ్యలు వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి. ఇప్పుడు గమనించినట్లయితే రేఖాచిత్రాన్ని ఈ చతురస్రాకార బాక్స్ని డ్రైవర్లుగా, ఈ త్రిభుజాన్ని ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా, ఈ వృత్తాకారాన్ని హెల్త్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులని సూచిస్తాయి. ఇప్పుడు మనల్ని అడిగిన ప్రశ్న ఏమిటంటే డ్రైవర్లుగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా లేని బీమా ఏజెంట్లు ఎంతమంది అని అడిగారు. అంటే ఆరోగ్యంగా లేని బీమా ఏజెంట్లు అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎంతమంది అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే 9 అనేది ఆరోగ్యంగా లేని బీమా ఏజెంట్లు. అంటే ఆరోగ్యంగా లేని బీమా ఏజెంట్లు 9 మంది ఉన్నారు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి ఎంఎన్ మరియు ఓ అనే 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడతాయి. 1 2 3 4 5 6 7 ఒకదానిపై ఒకటి ఉంచబడతాయి. కానీ అదే ఇచ్చిన క్రమం ఉండాల్సిన అవసరం లేదు. ఇదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. బి దిగువ నుండి 2వ స్థానంలో ఉంచబడింది. బి అంట దిగువ నుండి 2వ స్థానం. అంటే బి ఎక్కడ? బి మరియు ఏల మధ్య 3 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. బి మరియు ఏల మధ్య 3 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. బి క్రింది ఉన్న ఏదో ఒక స్థానంలో ఓ ఉంచబడింది. బి కింద ఒక స్థానమే ఉంది కాబట్టి ఓ ఇక్కడ ఉంచబడుతుంది. ఇప్పుడు ఏ మరియు డి మధ్య సి మాత్రమే ఉంచబడింది. ఏ మరియు డి మధ్య సి మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ సి ఉంటే ఇక్కడ డి ఉంటాడు. ఏ మరియు డి మధ్య సి మాత్రమే ఉంచబడింది. అంటే డి ఇక్కడ కూర్చుంటే ఏ మరియు డి మధ్య సి మాత్రమే కూర్చుంటాడు. ఏ పైన ఉన్న ఏదో ఒక స్థానంలో ఎం ఉంచబడింది. అంటే ఏ పైన ఒక్క స్థానమే ఉంది కాబట్టి ఎం ఇక్కడ కూర్చుంటాడు. మిగిలినది ఎన్ మాత్రమే. ఇప్పుడు గమనించినట్లయితే ఎన్ మరియు ఏ మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఎన్ మరియు ఏల మధ్య 2 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇచ్చిన శ్రేణి 2 జతలు అనుసరించు, అదే నమూనాను అనుసరించే జతను ఎంచుకోండి. 2 జతలు ఒకే నమూనాను అనుసరిస్తాయి. ఇప్పుడు గమనించినట్లయితే M అంటే 13, K అంటే 11, D అంటే 4, I అంటే 9, J అంటే 10, G అంటే 7. ఇప్పుడు గమనించినట్లయితే -4 చేశారు, -1 చేయడం జరిగింది, +3 చేయడం జరిగింది సార్. అంటే ఇక్కడ లాజిక్ -4 -1 -3 సార్. అంటే P16 T20 E5 L12 S19 I9. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే -4 చేయడం జరిగింది, -1 చేయడం జరిగింది, సారీ F అంటే 6 +3 చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ 2 జతలను అనుసరించే ఒక జతను ఎంచుకోండి అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే J అంటే 10, F అంటే 6 అంటే -4 చేశారు. తర్వాత H అంటే 8, F అంటే 6 సార్. ఇక్కడ -2 చేశారు కాబట్టి ఇది తప్పు. O అంటే 15, P అంటే 16, K అంటే 11, O అంటే 15 సార్. అంటే ఇక్కడ -4 చేశారు, ఇక్కడ -1 చేశారు, కానీ ఇక్కడ గమనించినట్లయితే -2 చేశారు సార్. అంటే ఇది తప్పు. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే Y అంటే 25, 21, 14, 21, 20, 17 సార్. అంటే ఇక్కడ గమనించినట్లయితే -4 చేయడం జరిగింది, -1 చేయడం జరిగింది, +3 చేయడం జరిగింది సార్. అంటే ఈ రెండింటికి సరిపోయే నమూనా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఒకసారి చెక్ చేసినట్లయితే N అంటే 14, J అంటే 10 కాబట్టి -4 చేశారు. తరువాత 11, 10 -1 చేశారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే +3 చేయడం జరిగింది, సారీ 8 +2 చేయడం జరిగింది సార్. కాబట్టి ఇది కూడా రాంగ్. నేను చెప్పిన విధానం, నేను చెప్తున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు అర్థమవుతున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే తెలియపరిచి మీ యొక్క డౌట్ను క్లియర్ చేసుకొని ఇంకా ఎన్నో రకాల మోడల్స్ ప్రశ్నలను చెప్పగలిగేలా మాకు మీ యొక్క సపోర్ట్ ఇస్తారని భావిస్తూ మళ్ళీ తరువాత డే 24 క్లాస్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.